టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాట్ ఫామ్ లో ఉన్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన 2-3 టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అయితే మెల్బోర్న్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెల్బోర్న్ మైదానంలో విరాట్ కోహ్లీ రికార్డు బలంగా ఉంది. విరాట్ కు సెంచరీ చేసిన హిస్టరీ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించగలడనే మాట వినిపిస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 3 టెస్టు మ్యాచ్లు ఆడాడు. మూడింటిలో కోహ్లీ గణాంకాలు అద్భుతమైనవి. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాట్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంసీజీలో ఆడిన 3 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 316 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇక 4గో టెస్టులో ఎలా ఆడతాడో చూడాలి. ఎంసీజీలో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 169 పరుగులు. ఇలాంటి పరిస్థితుల్లో పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మెల్బోర్న్ లేదా సిడ్నీ టెస్టులో కూడా పరుగులు చేయగలడని అంటున్నారు. ఎంసీజీలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 52.57 గా ఉంది. అయితే ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా బౌలర్లతో పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఎంసీజీలో తన టెస్ట్ మ్యాచ్లలో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత సిరీస్ లో విరాట్ కోహ్లీకి ఒకే ఒక్క సెంచరీ ఉంది. మెల్బోర్న్ లో కూడా మరో సెంచరీ సాధిస్తే భారీ రికార్డులను సృష్టించనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ విరాట్ కోహ్లీకి చివరిది కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు చేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? మరి విరాట్ కోహ్లీ మెల్బోర్న్ లేదా ఈ సిడ్నీ గ్రౌండ్స్ లో సెంచరీ చేస్తాడని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.